నమస్తే, నేను మీ శ్రీజ. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ వేదిక ఆస్ట్రాలజర్ సురేష్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హస్త నక్షత్రం వారికి ఏ విధంగా ఉండబోతుంది అడిగి తెలుసుకుందాం. నమస్తే సురేష్ గారు. నమస్తే శ్రీజ. అక్టోబర్ మాసం 2024 కనుక మనం చూసుకున్నట్లయితే హస్త నక్షత్రం వారికి ఏ విధంగా ఉండబోతుంది, అది ఏ జాగ్రత్తలు వహించాలంటారు? సో మనం హస్త నక్షత్రం వారికి కనుక చూసుకుంటే అక్టోబర్ మాసంలో ఎలా ఉందో మనం చూద్దాం. అక్టోబర్ మాసం అనగానే మనకి ఫస్ట్ గ్రహణం ఉందండి బిగినింగ్లోనే, 2వ తారీఖు. తర్వాత ఈ గ్రహణానికి హస్త నక్షత్రానికి చాలా సంబంధం ఉంది, ఎందుకంటే ఈసారి గ్రహణం హస్త నక్షత్రంలోనే ఉంది. సో ఇది కేర్ఫుల్గా ఉండాలి, ఎందుకంటే ఈ హస్త నక్షత్రం రోజున కనుక గ్రహణం రోజున వీళ్ళు ఖచ్చితంగా సూతకాన్ని పాటించాలి, దాన ధర్మాలు చేయాలి. ఈ రోజున వాళ్ళు కనుక పరిహారాలు కూడా చేసుకోవడం చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే వీళ్ళకి ఇంపాక్ట్ 3 to 6 months ఉంటుందని చెప్పేసి మన శాస్త్రాలు చెప్పారు. సో ఇదే నక్షత్రం మీద వాళ్ళకి కేతువు, తర్వాత మనకి సూర్యుడు, ఎదురుగా రాహువు, తర్వాత పాపగ్రస్తుడైన వచ్చేటప్పుడు చంద్రుడు, తర్వాత వీళ్ళతో పాటు బుధుడు కూడా జాయిన్ అయిపోయేసి వీళ్ళకి చాలా గ్రహాలు అందులో ఉండటం వల్ల చాలా ఇంపాక్ట్ ఎక్కువగా ఉందని మనం చెప్పుకోవాలి. సో ఇది కాకుండా మనకి ఈ మంత్ అంతా వాళ్ళ అదృష్టం కొద్ది దేవి నవరాత్రులు కూడా ఉన్నాయి. గ్రహణం అయిపోయిన వెంటనే 9 రోజులు కనుక దేవి నవరాత్రులు ఖచ్చితంగా వీళ్ళు పార్టిసిపేట్ చేస్తే కనుక అమ్మ యొక్క కృప వల్ల ఈ నెగటివ్ ఎనర్జీ అంతా పోయి వాళ్ళకి పాజిటివ్ ఎనర్జీ వచ్చేసి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి మనం కూడా కోరుకుందాం అనమాట. ఇదే మంత్ దీపావళి కూడా ఉంది. వీళ్ళు ఇంకా చాలా పుణ్య పండగలు అవన్నీ ఉన్నాయి కాబట్టి గుళ్ళు అవన్నీ తిరిగి కనుక చేయగలిగితే వాళ్ళకి లైఫ్ చాలా బాగుంటుందని మనం చెప్పుకోవాలి. తర్వాత మనం వీళ్ళకి రిజల్ట్ ఎలా ఉంటుందంటే హస్త నక్షత్రం వాళ్ళకి ఫస్ట్ కొన్ని ఫాస్ట్గా మూవ్ అయ్యే సూర్యుడు, కుజుడు, తర్వాత బుధుడు, శుక్రుడు, ఈ గ్రహాల యొక్క ఫాస్ట్గా మూవ్ అయ్యే వాటిని బట్టి కనుక మనం చూసుకుంటే మంత్ అంతా హస్త నక్షత్రం వాళ్ళకి 5 విషయాల్లోకి 4 విషయాలు ఫేవరబుల్గా ఉన్నాయి అని చెప్పుకోవాలన్నమాట. ఏ విషయంలో ఫేవరబుల్గా ఉంది? ధనలాభం బాగుంది, మల్టీ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఎక్కువగా ఉంది, ఓవరాల్గా క్షేమంగా ఉంటారు, ఐశ్వర్యం కూడా వీళ్ళకి వచ్చే అవకాశం. ఒక రకంగా చూసుకుంటే వీళ్ళకి ధనం ప్రకారం కానీ ఐశ్వర్యం ప్రకారం కానీ కంఫర్టబుల్ లగ్జరీగా ఉంటుందని చెప్పుకోవాలి. అయితే నెగటివ్ సైడ్లో ఎక్కడుందంటే అక్టోబర్ 24th నుంచి వీళ్ళకి మరణ భయం, ఏదో ఒక విషయంలో వీళ్ళు హెల్త్ విషయం కానివ్వండి, లేదంటే వాళ్ళు చేసిన పని ఫెయిల్ అవ్వటం అయితే ఏమంటే ఒక ఫ్రస్ట్రేషన్ గురయ్యేసి ఒక మరణం లాంటి భయానికి లోనే అవకాశం ఎక్కువ. ఇది భయమే కాబట్టి నిజం కాదు కాబట్టి భయపడవద్దు. ఆ తర్వాత ఈ నక్షత్రం వాళ్ళకి హస్త నక్షత్రం వాళ్ళకి కనుక పేరు బలం కనుక చూసుకుంటే వీళ్ళది పు, ష, నా, ఢ ఈ అక్షరాలు కూడా వాళ్ళకి ఎంత వచ్చేస్తాయి. కొన్ని వీళ్ళకి అధిష్టాన దేవత వచ్చేటప్పటికి సూర్యుడు అని మనం చెప్పుకుంటాం అనమాట. సో వీళ్ళకి చంద్రుడు వచ్చేటప్పటికి గ్రహాధిపతి, సూర్యుడు వచ్చేటప్పటికి ఈ నక్షత్రానికి అధిపతి అని మనం చెప్పుకుంటాం అనమాట. అయితే మనకి కొన్ని మేజర్గా ఉండే ప్లానెట్స్ కొన్ని ఉన్నాయి. అవేంటంటే గురుడు, మనకి శని, రాహు, కేతులు, వీళ్ళ ఇంపాక్ట్ కొంచెం ఎక్కువగా ఉంటుందని మనం చెప్పుకోవాలి. అయితే వీళ్ళకి కూడాను ఈ విషయాల్లో ప్లానెట్స్ కలిగించే విషయాల్లో అవుట్ ఆఫ్ 4 విషయాల్లో 3 విషయాలు వీళ్ళకి ఫేవరబుల్గా ఉంది. సో ఏమే విషయం? వీళ్ళకి ధన సంపద బాగా కలుగుతుంది, సంపద బాగా వస్తుంది. తర్వాత వీళ్ళకి ప్రమోషన్స్ వచ్చేసి ఒక రిప్యూటెడ్ పొజిషన్ ఆక్యుపై చేసే అవకాశం ఎక్కువగా ఉంది. సన్మానాలు రావటం, కరాలు రావటం, బిరుదులు రావటం, అప్రిసియేషన్ రావటం, ఇలాంటివన్నీ జరిగే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంది. అయితే వీళ్ళకి అగైన్ మరణం, మరణ భయాన్ని కూడా చూపిస్తుంది కాబట్టి ఈ నక్షత్రంలోనే వీళ్ళకి గ్రహణం కూడా ఉంది కాబట్టి వీళ్ళకి అమృత మృత్యుంజయ మహాపాశుపత హోమం కనుక చేసుకోగలిగితే వీళ్ళ దేని గురించి అయితే భయపడుతున్నాడో వాటికి సంబంధించిన నెగిటివ్ ఎనర్జీ అంతా బయటికి వెళ్ళిపోయేసి వీళ్ళు చక్కగా పాజిటివ్ ఎనర్జీ వచ్చేసి అక్కడ నుంచి వాళ్ళు చేస్తున్న పని అంతా కనుక అమృత తత్వం అంటే ప్రతిదీ సక్సెస్ రావడానికి చాలా అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ మంత్లో గ్రహణం కూడా ఉంది కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉండి దాంతోపాటు ఈ హోమం కనుక ఎవరైనా కనుక చేయగలిగితే చాలా బాగుంటుంది, రిజల్ట్ కూడా అద్భుతంగా ఉంటుంది వాళ్ళకి. సార్, ఇప్పుడు జాతక రీత్యా కావచ్చు, రాసుల పరంగా కావచ్చు, ఇప్పుడు హోమం పరంగా కావచ్చు, మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే ఎలా అంటారు? సో మనం కనెక్ట్ అవ్వాలంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ ద్వారా కనుక కనెక్ట్ అయ్యి అపాయింట్మెంట్ తీసుకుంటే వాళ్ళకి వ్యక్తిగత జాతకం కానివ్వండి, లేదంటే హోమాలు కానివ్వండి, ఇంకా వేరే ఆధ్యాత్మికంగా స్పిరిచువల్గా ఏదైనా కనుక అవసరం కోర్స్ మనకి జ్యోతిష శాస్త్రం నేర్చుకోవాలనుకున్నా కానీ మనకు కనెక్ట్ అయితే మనం వాళ్ళకి గైడెన్స్ ఇవ్వచ్చు, హెల్ప్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. చూసారు కదండి, మీరు కూడా సార్ దగ్గర కోర్స్ తీసుకోవాలన్నా, సార్ అపాయింట్మెంట్ కావాలి అనుకున్నా, మీరు ఏమైనా హోమం చేయించుకోవాలన్నా, జాతకం గురించి తెలుసుకోవాలన్నా కూడా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.